భక్తి అనేది చాలా గొప్పది. ప్రేమ కంటే భక్తి చాలా గొప్పది అని. నరకాసుర వధ తర్వాత మొదలవుతుంది ఆ సినిమా. నరకాసుర వధ పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వస్తాడు. వచ్చిన తర్వాత రుక్మిణి ఆహ్వానిస్తుంది. ఆహ్వానిస్తుంటే ఏమిస్తుంది? మీరు చాలా గొప్పగా విజయం సాధించారు కాబట్టి జమున గారికి, సత్యభామ వేషం వేసిన జమున గారికి తులసి దళం ఇస్తుంది. అప్పుడు ఆమె చాలా ఎలా చూస్తుందంటే, ఈ తులసి దళమా? దీంతో నేను ఈ యుద్ధాన్ని గెలిచానని అనుకుంటామని చాలా చీప్ గా చూస్తుంది. ఫస్ట్ సీన్ అది. అండ్ అదే సీన్ ఎండింగ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ తులసి దళమే ఆమె సౌభాగ్యాన్ని కాపాడడానికి మూల కారణం అవుతుంది. నారదుడి ద్వారా ఒక వ్రతం చేస్తే నీ కృష్ణుడు ఎప్పటికీ నీకే దాసుడుగా ఉంటాడు అని నమ్మించి ఆ శ్రీకృష్ణుని తులాభారంలో తూచుకుంటే నీకే సొంతమవుతాడని ఒక నాటకం ఆడతారు. ఎంత బంగారం ఎంత పోగేసినా కూడా ఆ ఆయన ఒక ఇంచు కూడా కదిలించలేరు. సో ఆ ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ లో ఏ రుక్మిణినైతే ఆవిడ అవమానిస్తుందో అదే రుక్మిణి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని బతిమలాడుతుంది. క్లైమాక్స్ లో కేవలం ఒక తులసి దళం అంతే. ఆ క్లైమాక్స్ లోనే మనకు చెప్తారు భక్తి అనేది చాలా గొప్పది, ప్రేమ కంటే భక్తి చాలా గొప్పది అని.